రాజధాని కోసం భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న రైతులకు సీఎం కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్తున్నాయి. సమస్యలేంటో చెప్పేందుకు హైదరాబాద్ రావాలని వాళ్లను ఆహ్వానిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, రాజధాని ఫోన్ కాల్స్ వ్యవహారం ఏంటి, వివరాలు చెప్పండి దీనికి సంబంధించి. తరంగిణి, రాజధాని ప్రాంతంలో తొలి విడతలో రైతులతో సీఎం చంద్రబాబు గతంలో చర్చలు జరిపేటప్పుడు కొన్ని గ్రామాల ప్రజలు ఎవరైతే కృష్ణా తీరానికి సంబంధించి కృష్ణా పరివాహక ప్రాంతంలో గ్రామాల ప్రజలు ఎవరు కూడా పెద్ద సంఖ్యలో హాజరు కాలేదు. వాళ్ళు పూర్తి స్థాయిలో మేము ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇచ్చేది లేదని చాలా స్పష్టంగా చేశారు. ఆ సమావేశంకి వచ్చిన కొద్దిగా గొప్ప వచ్చిన టీడీపీకి సంబంధించిన నాయకులు కూడా మా ప్రాంతంలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది, ఎవరు కూడా భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరన్నారు. దీంతో రేపు మరొకసారి రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులతో సీఎం సమావేశం కావాలని నిర్ణయించారు. కృష్ణా పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రధానంగా 5 గ్రామాలు రాయపూడి, ఉద్దండపాలెం గ్రామాలకు సంబంధించిన 20 మంది రైతు నాయకులు యాక్టివ్ గా ఈ మూవ్మెంట్ లీడ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ నిన్న రాత్రి సీఎం ఫోన్లు వెళ్ళి నిన్న మధ్యాహ్నం కేబినెట్ సీఎం చంద్రబాబు సమావేశం అయిన తర్వాత రేపు రైతులతో మాట్లాడారు. నిన్న రాత్రి సీఎం కార్యాలయం ఫోన్లు చేసి సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. రాజధాని భూములు ఇవ్వడానికి ఏం కావాలో వచ్చి అడగండి అన్న అంశం పైన వాళ్ళకి ఫోన్లు వెళ్ళే. రేపు చర్చలు జరగబోతుంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో రైతులంతా కూడా, ఎందుకంటే ప్రాంతం భూముల విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. దశగా వ్యవసాయం మీద ఆధారపడి వీళ్ళంతా కూడా వ్యవసాయ భూములు. కానీ సీఎం చంద్రబాబు వాస్తు పరంగా ఖచ్చితంగా ఆ గ్రామాలు లేకుండా రక్షణ నిర్మాణం చేయడం సాధ్యం కాదని ఒక నమ్మకంతో ఉంది. కృష్ణానదికి దక్షిణ భాగాన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఉండాల్సిందే వాస్తు కోసం అని చెప్పి వీళ్ళందరినీ ఎలాగైనా ఒప్పించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు రేపు వాళ్ళతో చర్చించారు. థ్యాంక్ యూ సతీష్. భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్న రైతులకు సంబంధించి రాయబారం నడపడానికి చంద్రబాబు నాయుడు ఫోన్లు చేసి వారిని హైదరాబాద్కు పిలిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే తమ భూములు ఇవ్వమని రైతులు తెగేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం అంతా కూడా ఆసక్తి రేపుతోంది.